ರಾಮಾದಯ ಜೂಡವೇ ರಾಮಾದಯ ಜೂಡವೇ ಭದ್ರಾಚಲ ರಾಮಾದಯ ಜೂಡವೇ ಭದ್ರಾಚಲ ಧಾಮ ನಾನು ಬ್ರೋವವೇ ರಾಮಾದಯ ಜೂಡವೇ ಭದ್ರಾಚಲ ಧಾಮ ನಾನು ಬ್ರೋವವೇ ಸೀತಾರಾಮಾದಯ ಜೂಡವೇ ಭದ್ರಾಚಲ ಧಾಮ ನಾನು ಬ್ರೋವವೇ ರಾಮಾದಯ ಜೂಚಿ ರಕ್ಷಿಸಿ ರಾಮಾದಯ ಜೂಚಿ ರಕ್ಷಿಸಿ ಮಮ್ಮೇಲು ರಾಮಾದಯ ಜೂಚಿ ರಕ್ಷಿಸಿ ಮಮ್ಮೇಲು ರಾಮಾರಣರಂಗ ಭೀಮಾ ಜಗದಪಿ ರಾಮಾದಯ ಜೂಚಿ ರಕ್ಷಿಸಿ ಮಮ್ಮೇಲು ರಾಮಾರಣರಂಗ ಭೀಮಾ ಜಗದಪಿ ರಾಮಾದಯ ಜೂಡವೇ ಭದ್ರಾಚಲ ಧಾಮ ನಾನು ಬ್ರೋವವೇ. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కూడాను రామదాసు కీర్తనే. భైరవి రాగంలో కూర్చబడింది. అనురాధ చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. నిన్న రాములు వారు ఒక ప్రశ్న వేయబోయారు. చాలా డెప్త్ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని అంత తొందరగా మనం అర్థం చేసుకోవడం కష్టమే. కాకపోతే మెల్లిగా వింటూ ఆ పదాలను ఆకలింపు చేసుకుంటూ దానికి అలవాటు పడుతూ ఉంటే ఆయన ఏమిటి చెప్తున్నారు అన్నది మనకి అర్థమవుతూ వెళ్తుందనమాట. ఆయన ఏం చెప్పారు? ఈ జీవుడు కర్మ వల్లనే జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటున్నాడు. అస్తిత్వం లేని జీవుడికి మొదట అహంకారం వల్ల అస్తిత్వం వస్తుంది. ఆ తర్వాత కర్మ వల్ల జన్మరూపమైన అస్తిత్వం కనిపిస్తోంది మనకి అంటూ చెప్పారు. అందులో భగవంతుడు నీటి లాంటివాడు, కర్మలు తాడు లాంటివి, నొరగ అన్నది ఈ జీవి అన్నది అక్కడ చెప్పుకొచ్చారు. అంటే ఆ తాడు ఈ జీవిని, ఈ నొరగని ఆపుతోంది కాబట్టి కింద నుంచి మాత్రం నీరు స్వచ్ఛంగా అలాగే వెళ్ళిపోతుంది. ఆ పరమాత్మకి ఏ భ్రాంతి లేదు అన్నది ఇక్కడ చెప్పుకొస్తూ ఆ పరమాత్మ అన్నది సత్యవస్తువు అంటూ చెప్పుకొస్తున్నారు. దాని నిరూపణకి భంగం ఏం లేదు అని ఆయన అనగానే రాములు వారు ఏమంటున్నారు? మనస్త్వయోగ్యో జీవోయం కో భవేత్ పరమాత్మనః కథం వాస్మిన్ సముత్పన్నః కో వాయం పదమే పునః అంటూ ఒక ప్రశ్న వేసేశారు గురుదేవా. జీవుడు మనోమయుడు అంటున్నారు కదా, ఇలాంటి వాడు పరమాత్మకు ఏమవుతాడు? అంటే పరమాత్మ అంశ లేక పరమాత్మలోంచి పుట్టిన కార్యమా అంటూ సర్గ 67లో 1వ శ్లోకంలో అడిగారు ఆయన. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, జీవుడికి అస్తిత్వమే లేదని చెప్తూ వస్తున్నాను నీకు, మళ్ళీ నువ్వు ఆ ప్రశ్న ఎందుకు వస్తోంది అని అడిగారు. అంటే తను చెప్పడంలో ఎక్కడ రాములు వారు అర్థం చేసుకోవట్లేదు అన్నది తెలుసుకోవడం కోసం ఆ ప్రశ్న వేశాను. నేను నీకు అదే చెప్తున్నాను కదా, జీవుడికి అస్తిత్వమే లేదయ్యా అని చెప్తున్నాను, అది భ్రాంతితో వచ్చినటువంటిది అన్నది చెప్పాను కదా అన్నట్టుగా ఆయన ప్రశ్న. అప్పుడు రాములు వారు అంటున్నారు, పరమాత్మ దృష్టిలో జీవుడికి అస్తిత్వం లేదు, వ్యావహారికంలో ఉంది కదా, ఈ వ్యావహారిక దృష్టితోనే నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. జీవుడు పుట్టాడు అనుకుందాం, ఆ పుట్టడం కూడా మట్టిలోంచి కుండ పుట్టినట్టు పరిణామ రూపంగా పుట్టాడు అనుకుందాం. అలా అంటే కుండ పుట్టాక మట్టి ముద్ద లేకుండా పోయినట్టు జీవుడు పుట్టాక పరమాత్మ లేకుండా పోవాలి కదా, అది కుదరట్లేదు కదా. పోనీ
తాడు మీద పాము పుట్టినట్టుగా జీవుడు వివర్త రూపంలో పుట్టాడు అని అనుకుందాం. అప్పుడు జీవుడు మిథ్యారూపుడు అవుతున్నాడు. అప్పుడు తత్వజ్ఞానం కలిగిన మరుక్షణం జీవుడు లేకుండా పోవాలి కదా. కానీ జీవన్ముక్తులు కనిపిస్తున్నారు కదా. లీల మనం ఇదివరకు చెప్పుకున్న కథలో లీల కనిపిస్తోంది కదా. కనుక ఈ పక్షము కుదరడం లేదు. అసలు జీవుడు పుట్టనే లేదన్నాం. ఈ ప్రపంచం ఎందుకున్నట్టు? ప్రపంచం భోగ్య రూపం అనుకుంటే భోక్త కోసం భోగ్యం వస్తుంది. భోక్తే లేనప్పుడు భోగ్యమైన ఈ ప్రపంచం ఎందుకు వచ్చినట్లు? కనుక ఏ పక్షము కుదరక ఈ ప్రశ్న వేశాను అని రాములు వారు అన్నారన్నమాట. ఈ ప్రశ్నలో రాముడు పారమార్థిక దృష్టిని వ్యావహారిక దృష్టిని విడదీసి కూడా కలగాపులగం చేసి ఆలోచిస్తున్నాడు అన్న సంగతి వశిష్ఠుల వారికి అర్థమైపోయింది. అందువల్ల వశిష్ఠుడు ఆయనకు వ్యవహార కల్పితమైన బంధమోక్ష వ్యవస్థను వివరించదలుచుకొని ఒక కథను మళ్ళీ చెప్పాలనుకుంటున్నారు. దాని పేరు సూచుకోపాఖ్యానం. సూచుకోపాఖ్యానం అనే కథ చెప్పదలుచుకున్నారు ఆయన. దానికి పీఠికగా 61వ సర్గలో ఆయన మాయాతత్వాన్ని వివరించదలుచుకున్నాడు అనమాట. అందుకోసమే ఆయన ఇలా చెప్తున్నారు. ఏమని? మాయాకార్యము, ముక్తి అన్న వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సమస్త శక్తి ఖచ్చితం బ్రహ్మ సర్వేశ్వరం సదా యయైవ శక్త్యా స్ఫురతి ప్రాప్తాం తమేవ పశ్యతి అన్నారు 67వ సర్గలో 2వ శ్లోకంలో. పరబ్రహ్మలో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి బ్రహ్మకు నిజానికి భేదం ఏమీ లేదు. కానీ ఆయన ఆ భేదాన్ని కల్పించుకుంటూ ఉంటారు. ఆ శక్తి వల్ల బ్రహ్మలో సమస్త శక్తులు ఏర్పడుతున్నాయి. ఆయన సర్వేశ్వరుడు అవుతున్నాడు. ఆ శక్తి పేరు మాయా. ఆ శక్తి వల్లనే బ్రహ్మ తనలో తాను భేదాలని కల్పించుకుని ఒక వేషంలో జీవుడుగా కనిపిస్తున్నాడు, మరో వేషంలో ఈశ్వరుడుగా ఉంటున్నాడు. ఇలా బ్రహ్మ రెండు కావడమే ప్రపంచం యొక్క ఉత్పత్తికి కారణం. తర్వాత ఆ జీవుడు పూర్వ సంకల్పాలతోనూ పూర్వ వాసనలతోనూ ప్రభావితుడై జనన మరణ చక్రంలో పడుతూ ఉన్నాడు. జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఇదే అన్నారు ఆయన. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవ, జీవుల యొక్క కర్మలు సంస్కారాలు అనేవి ప్రపంచ ప్రవృత్తికి కారణం అంటున్నారు కదా. మరి కర్మ అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, కారణం అంటే ఏమిటి, ఇప్పుడు నాకు చెప్పండి అన్నారు మళ్ళీ. అప్పుడు వశిష్ఠుల వారు ఏమని చెప్తున్నారంటే, రామ, మాయలో 3 గుణాలు ఉన్నాయ్యా. వాటిలో రజోగుణ ప్రధానమైన మాయతో చైతన్యం కలిగి ఉంటే అప్పుడు ఆ చైతన్యానికి స్పందించే స్వభావం ఏర్పడుతుంది. చైతన్యం చిత్తాకారాన్ని పొందితే దాన్నే స్పందం అంటారు. చైతన్యం దృశ్యాకారాన్ని పొందితే దాన్ని అస్పందం అంటారు. ఈ స్పందం వల్ల చైతన్యం సృష్టి వైపుకి నడుస్తుంది. అస్పందం వల్ల అది ప్రళయం వైపు నడుస్తుంది. చైతన్య స్పందమే సృష్టి వైపు నడుస్తోంది కనుక సృష్టికి మూలమైన దైవము, కర్మ, కారణము 3 అదే అవుతుందన్నమాట. చైతన్యం ప్రాణమై ప్రాణస్పందం కలిగితే దాన్ని కారణం అంటారు. చైతన్యం శరీరేంద్రియ రూపాన్ని పొంది అక్కడ స్పందం పొందితే దాన్ని కర్మ అంటాం. ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధమైతే దైవం అంటాం. కనుక రామ, దైవ, కర్మ, కారణ రూపాల్లో చిత్స్పందమే అంతటికీ కారణమవుతుంది. ఈ చిత్స్పందం వల్ల జీవులు వివిధ జన్మలు ఎత్తుతున్నారు. ఈ పరంపరలోనే ఒక్కొక్కసారి శాస్త్రీయమైన ప్రవృత్తిలోకి వచ్చి ముక్తికి కూడా దగ్గర అవుతున్నారు. వాళ్ళలో కొందరు క్రమంగా కొన్ని జన్మల్లో ముక్తిని అందుకుంటున్నారు. చైతన్యం ఏ ఉపాధిలో ఉంటుందో ఆ ఉపాధిలాగానే అది కనిపిస్తూ ఉంటుంది. కనుక భేదం ఉపాధులదే కానీ చైతన్యాంది మాత్రం కాదనమాట. లేని భేదం కనిపించడానికి కారణం నువ్వు నేను అనే కల్పన. దానికి కారణం ఆత్మస్వరూపం తెలియకపోవడం. దీనికి కారణం భోగాల మీద కోరిక. దానికి కారణం ఏమిటి మరి? వాసన. ఇప్పుడు రామ, ఈ విషయాన్ని రాబోయే లవణోపాఖ్యానంలో ఇంకా వివరిస్తాను నీకు. ఇప్పుడు మాయా విలాసం ఎలా ఉంటుందో విను నువ్వు. అసలు చైతన్యమే మాయ రూపంలో ప్రతిబింబించి ఆ చిదాభాసం వల్ల జీవుడు అవుతాడు అని చెప్పుకున్నాం కదా. ఆ చైతన్యమే సంకల్పంలో ప్రవేశించి
మనస్సు అవుతుంది. నిశ్చయాత్మకంగా వృత్తిలోకి ప్రవేశించి బుద్ధి అయి కూర్చుంటుంది. స్మరణాత్మకంగా వృత్తిలోకి ప్రవేశించేది చిత్తం అవుతుంది. అభిమానాత్మకంగా వృత్తిలోకి ప్రవేశించేది అహంకారం అవుతోంది అంటూ అంతఃకరణాలను 4ని వివరించారు ఇక్కడ వశిష్ఠుల వారు. ఏమని చెప్తున్నారు? అది సంకల్పంగా ఉంటే గనక మనకి మనస్సు అవుతోంది. అది నిశ్చయాత్మకంగా ఒకదాని గురించి నిశ్చయాత్మకంగా ఉంటే అది బుద్ధి అవుతోంది. దాన్ని స్మరించడానికి వీలుగా చేసుకుంటే అది చిత్తం అవుతోంది. దానిలో అభిమానాత్మకమైన నా అన్నది ప్రవేశపెట్టుకోవడంతో అహంకారం అవుతుంది. అభిమానాత్మకమైన వృత్తిలోకి అది ఎప్పుడైతే వస్తుందో అది అహంకారం అవుతుంది అన్నారు ఆయన. ఇక జగత్ కల్పన ఎలా ఉంటుందో చూడు అంటూ ఇప్పటివరకు మాయా కల్పన చెప్పారు. ఇప్పుడు జగత్ కల్పన గురించి చెప్తున్నారు. ఏమంటున్నారు అక్కడ? ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం కనిపిస్తే అది జాగ్రత్త ప్రపంచం. లోపల అహంకారం ఉండి ఇంద్రియాలతో పని లేకుండానే ప్రపంచం కనిపిస్తుంటే అది స్వప్నం. వాసన మాత్రమే హృదయంలో మిగిలి ఉంటే అది సుషుప్తి. ఇప్పుడు ఇవన్నీ కూడా దాటిపోయాయనుకో, అప్పుడు అది తురియం. ఆ తర్వాత జీవుడు బ్రహ్మలోకంలో ఐక్యాన్ని పొందితే అది తురీయాతీతం అన్నారు. రామ, నిర్వచనాలు అడిగావు కాబట్టి కేవలం నిర్వచనాలుగా చెప్పాను నేను ఇక్కడ. ఈ సందర్భంలో మరో మాట కూడా విను నువ్వు. ఇంతకు పరమేశ్వరుడు అసంగుడు కదా, ఆయన జగత్తుకి కారణం అవునా కాదా అని కొందరు గందరగోళపడుతుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విని ఇక్కడ. చెట్టు పెరగడానికి ఆకాశం ఎంత కారణమో ఈ ప్రపంచం పుట్టడానికి బ్రహ్మ కూడా అంతే కారణం. చెట్టు పెరగడాన్ని అడ్డగించకుండా ఉండడం వల్ల చెట్టుకి ఆకాశం కూడా కారణమవుతుంది. అలాగే మాయ వల్ల జరిగే జగత్ సృష్టిని ఆపకుండా ఉండడం వల్ల బ్రహ్మ జగత్ కారణం అవుతున్నాడు అన్నమాట. అద్దంలో ప్రతిబింబం ఎటువంటిదో పరబ్రహ్మలో ఈ జగత్తు అలాంటిది. కానీ తేడా ఏమిటంటే గింజలోంచి చెట్టు వచ్చినట్టుగా క్రమంగా అది వికసిస్తుంది అన్నారు. అనగానే రాముల వారు, గురుదేవా, అంతా బాగానే ఉంది, కానీ ఏదో ఒక కారణం చేత చైతన్యంలో స్పందం కలిగి ఈ ప్రపంచం వచ్చింది అని అనుకున్నా, మళ్ళీ ప్రళయంలో అన్ని స్పందాలు పోయి ఆ చైతన్యం నిశ్చలంగా ఉంటుంది కదా, ఆ ఉన్నది అలా ఉండిపోక మళ్ళీ సృష్టి ఎందుకు చేస్తుంది అంటూ ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, శ్రీరామ, ఈ కార్యాన్వేషణకు అర్థం లేదని పూర్వమే చెప్పాను నీకు. ప్రళయంలో ఈ చైతన్యం ప్రశాంతంగా స్వస్థంగా ఉండదయ్యా, ఉన్నట్టు కనిపిస్తుంది. దానిలో జీవవాసనలన్నీ అణిగి ఉంటాయి. అందువల్ల అది మళ్ళీ ప్రపంచంగా ఉద్భుతం అవుతుంది, మొలకెత్తుతుంది. అది దాని స్వభావం. వేసవి కాలంలో ఎండిపోయిన బీడు వర్షాకాలంలో చినుకుపడేసరికల్లా మొలకెత్తుతుంది. అలాగే చైతన్యం కూడా. అనగానే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది గురువుగారు. యథాసౌ యాతి వైఫల్యం యథా భవతి చాత్మభూః యథా స్వభావ సిద్ధార్థాత్ తథా కథయే మే ప్రభోః అంటూ 39వ శ్లోకంలో చెప్పి, ఒకే చైతన్యం సమిష్టిగా వ్యష్టిగా ఎలా అయింది ఆ వివరాలన్నీ నాకు చెప్పండి అంటూ రాముల వారు మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తే, అప్పుడు వశిష్ఠుల వారు మళ్ళీ ఈ సృష్టి క్రమం అంతా నీకు నేను పూర్వమే చెప్పాను కదా, అదంతా మనం ఈ చైతన్యం మీద చేసిన ఆరోపణల పరంపర మాత్రమే అని కూడా నీకు పూర్వమే చెప్పాను అని అన్నారు. అంటే చెప్పారు, నిజమే గురువుగారు, ఇదంతా కల్పనే అయినప్పటికీ బ్రహ్మకు అజ్ఞాన స్పర్శ లేనప్పుడు, జీవుడు బ్రహ్మ ఒకటే అయినప్పుడు ఇంకా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఆత్మవిచారం ఇవన్నీ ఏమిటి, ఇదంతా నాకు అర్థం కావట్లేదు అంటూ మళ్ళీ ప్రశ్న వేశారు. అప్పుడు రామ, సిద్ధాంతం దాకా వచ్చాక నువ్వు ఈ మాట అంటే అసలు ఏం బాగోట్లేదయ్యా. వసంతంలో పూయవలసిన పూలు హేమంతంలోనే పూసేస్తే చూసేవాళ్ళకి భయంగా ఉంటుంది. పరమార్థంలో నువ్వు చెప్పింది సత్యమే, కానీ నువ్వు ఇంకా వ్యవహార దశలోనే ఉన్నావు. ఈ దశలో నీకు ప్రపంచం ఉంది కనుక అజ్ఞానం ఉంది, కనుక బంధం ఉంది, కనుక ఆత్మవిచారణ చేయాలి.
అప్పుడే కదా ముక్తిని పొందుతావు. ఈ దశలో ఇది సత్యమే. తత్వదృష్టిలో హిరణ్యగర్భుడు జీవుడే, పురుగు జీవుడే. మనం తాత్విక దృష్టితో చూస్తే గనక హిరణ్యగర్భుడు జీవుడే, పురుగు జీవుడే. వ్యవహార దశలో మాత్రం ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడు. కనుక ఈ రెండు దృష్టులను కలగాపులగం చేసుకోకూడదు ఎప్పుడు కూడాను. అందుకే నీకు సూచికోపాఖ్యానాన్ని చెప్తాను, అది విను అంటూ ఆయన అది చెప్పడానికి ఉద్యుక్తులయ్యారనమాట. మరి దీన్ని మనం రేపటి ఎపిసోడ్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఒక రాములు వారి కీర్తన విన్న తర్వాత మనం ఈ సూచికోపాఖ్యానాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.